అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. పన్నీర్ అంటే అందరికీ ఇష్టమే కదండి. అటువంటి పన్నీర్ని కర్రీ రూపంలో తీసుకుంటే ఒకరోజే తినగలుగుతాం, కానీ ఇలా పచ్చడి పట్టుకుంటే మనకు నచ్చినప్పుడు తింటాం. ఈరోజు మనం పన్నీర్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 జీడిపప్పు పలుకులు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 3 మొగ్గలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసి కలుపుతూ అన్నిటినీ వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడికి 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. ఈ పన్నీర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళకి నువ్వుల ఆయిల్ కానీ పల్లీల ఆయిల్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. నేను పల్లీల ఆయిల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ ముక్కలు ఎక్కువగా వేగకూడదండి, వేగితే మనకు ముక్కలు గట్టిపడిపోతాయి. ఇవి లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మనం ముందుగా వేయించుకున్న మసాలా పొడిని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఈ పన్నీర్ ముక్కలకి ఇవన్నీ పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. మనం చేసేది ఆవకాయ పచ్చడి కదండి, అందుకని 1/2 టీ స్పూన్ ఆవపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మన పన్నీర్ వేయించుకున్న ఆయిల్ని కూడా ఇందులో వేసుకొని పన్నీర్కి ఇవన్నీ కలిసేలాగా బాగా పట్టించాలి. ఇవన్నీ పన్నీర్కి పట్టేలాగా బాగా కలిపి పచ్చడి చల్లారిన తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 2 వారాల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, 1 రోజు తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మన పన్నీర్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీ అయిన పన్నీర్ పచ్చడి రెడీ అయింది. పన్నీర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.